ఒక భక్తుడి కోసం దేవుడే రాజదర్బార్కి వెళ్లాడంటే నమ్మగలరా? 12 సంవత్సరాలు జైలులో ఉన్న భక్తుడిని శ్రీరాముడు స్వయంగా విడిపించిన క్షేత్రం. అదే భద్రాచలం. గోదావరి తీరం మీద, ప్రకృతి మధ్యలో ఒక దివ్యక్షేత్రం ఉంది. ఇది కేవలం దేవాలయం కాదు. ఇది భక్తి, చరిత్ర, అద్భుతాల కలయిక. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం టెంపుల్ కథలోకి స్వాగతం. భద్రాచలం భక్తి, చరిత్ర, అద్భుతాల గాథ. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి రివర్ ఒడ్డున వెలసిన ఈ పవిత్ర క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రధాన దేవుడు లార్డ్ రామ. అయితే ఇది సాధారణ రామాలయం కాదు. ఇక్కడి రాముడు మనిషి రూపంలో కాదు, విష్ణువులా 4 చేతులతో దర్శనమిస్తాడు. శంఖం, చక్రం, విల్లు, బాణం. సీతమ్మ రాముడి ఒడిలో, లక్ష్మణుడు ఎడమవైపు. ఈ దృశ్యం భక్తుల హృదయాలను కదిలిస్తుంది. త్రేతాయుగంలో భద్రుడు అనే భక్తుడు రాముడి కోసం కఠోర తపస్సు చేశాడు. ఆ భక్తికి స్పందించిన రాముడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి వైకుంఠ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ ప్రాంతం భద్రాచలంగా మారింది. ఈ దేవాలయ చరిత్రలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. కంచేర్ల గోపన్న. గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షా కాలంలో తహసీల్దార్గా పనిచేసిన గోపన్న ప్రజల కోసం, రాముడి కోసం దేవాలయాన్ని నిర్మించాడు. కాని ఆ పని కోసం ఖజానా డబ్బు వినియోగించాడని జైలుకు పంపించారు. 12 సంవత్సరాలు చీకటి కారాగారంలో. కాని ఆయన గుండెల్లో వెలిగింది భక్తి దీపమే. అక్కడే పుట్టాయి అమర కీర్తనలు. కథనం ప్రకారం రాముడు స్వయంగా వచ్చి సుల్తాన్కు బంగారం చెల్లించి తన భక్తుడిని విడుదల చేశాడు. ఈ ఆలయం శిల్పకళలో ఒక అద్భుతం. బంగారు ధ్వజస్తంభం, సుదర్శన చక్రం, వైకుంఠ ద్వారం. ప్రతి మూలలో ఒక కథ ఉంది. అవును, భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి కళ్యాణం అది కేవలం ఉత్సవం కాదు, దైవ వివాహం. వైకుంఠ ఏకాదశి తెప్పోను. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి కళ్యాణం అది కేవలం ఉత్సవం కాదు, దైవ వివాహం. గోదావరి ఈ క్షేత్రానికి ప్రాణం. నదీ ప్రవాహం భక్తి ప్రవాహంలా అనిపిస్తుంది. భద్రాచలం కేవలం ఒక స్థలం కాదు, అది భక్తి, అది విశ్వాసం, అది అనుభూతి. ఒకసారి